వస్తుందండి. Then the integration is x is equal to 0 to a dx. Come on, apply. This is a constant. Then the integration of constant is x pi by 4. Then the limits 0 to a. 0 to a x ప్లస్లో ఇది అప్లై చేస్తే ఏమవుతుంది, a pi by 4. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైంది కదండి. ఇచ్చినటువంటివి వేరియబుల్ లిమిట్స్ని కాన్స్టెంట్కి కన్వర్ట్ చేయాలి, కాన్స్టెంట్ని వేరియబుల్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, మీకు అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్కడ మీ డౌట్ ఉందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఆల్సో. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ద సెకండ్ ప్రాబ్లం. See all of you, this is our second problem. Changing the order of integration in I is equal to 0 to 1 y limits x square to 2 minus x by dx dy. Here what we